ఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో ఇంపార్టెంట్ బిట్స్ మనకు పాలిసెట్, అలాగే ఆర్జేసీకి సంబంధించి ఏపీ పాలిసెట్, ఏపీ ఆర్జేసీ, అలాగే టీఎస్కు 2024కి సంబంధించి. సో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, ఎక్కువ వీటిని ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ప్రతి చాప్టర్ వైజ్ చెప్తున్నాం మనము. సో రిలేషన్ అమాంగ్ రేడియస్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 n2 ఆఫ్ టూ మీడియా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u అండ్ ఇమేజ్ డిస్టెన్స్ v ఈజ్ n2 by v minus n1 by u is equals to n2 minus n1 by r. సో ఫర్ కర్వ్డ్ సర్ఫేస్, ఇది కర్వ్డ్ సర్ఫేస్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఫర్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనమాట. సో నెక్స్ట్, ఏ బర్డ్ వర్టికల్లీ మూవింగ్ డౌన్ టువర్డ్స్ వాటర్ ఇన్ ఏ పాండ్ అండ్ ఫిష్ ఈజ్ ఇన్సైడ్ ద వాటర్, దెన్ బర్డ్ విల్ అపియర్ టు ఫిష్. సో బర్డ్ అనేది వచ్చేసి ఏమొస్తూ ఉంది, వాటర్ లేక్ వస్తూ ఉంది. ఒక సరస్సులో ఫిష్ ఉంది, ఆ ఫిష్ను పట్టడానికి వస్తూ ఉంది. ఫిష్ బర్డ్ను చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది? ద బర్డ్ విల్ అపియర్ టు ద ఫిష్. ఎలా కనిపిస్తుంది అంటే యాక్చువల్ దూరం కంటే ఎక్కువ దూరంలో కనిపిస్తుంది. సో ద బర్డ్ అపియర్స్ at a height more than its actual యాక్చువల్గా ఎంత హైట్ పొజిషన్ నుంచి అది వస్తూ ఉందో దానికంటే ఎక్కువ హైట్ కనిపిస్తుంది. ఎవరికి అంటే ఫిష్కి అని చెప్పవచ్చు. సో లెమన్ ఇన్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అపియర్స్ దాన్ బిగ్గర్ అండ్ ఇట్స్ యాక్చువల్ సైజ్ డ్యూ టు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. వచ్చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మనము లెమన్ ఉంచితే అది యాక్చువల్ సైజ్ కంటే పెద్ద కనిపించడానికి కారణం ఏంటంటే వచ్చేసి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ద సైజ్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ కాన్వెక్స్ లెన్స్ ఈ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఆబ్జెక్ట్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద ఉంచినప్పుడు మాత్రమే, అది C1 వద్ద కావచ్చు, C2 వద్ద కావచ్చు. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇట్ ఫార్మ్స్ ఎ ఇమేజ్ హూజ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ సైజ్ అని చెప్పొచ్చు. The lens which is thicker at the middle and thinner at the edges, that is biconvex lens. Biconvex lens మాత్రమే మధ్యలో మందంగా ఉంటుంది, ఎడ్జ్ల వద్ద పతలా ఉంటుంది. Convex lens is used making of microscope because it forms, ఏం ఫామ్ చేస్తుంది అంటే ఇది మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ను ఫామ్ చేస్తుంది. అందుకే దీన్ని మైక్రోస్కోప్లో యూజ్ చేస్తాం, magnified and virtual image. Which lens can form both real and virtual image? Biconvex lens. ఏ లెన్స్ ఫామ్ చేస్తుంది అంటే బైకాన్వెక్స్ లెన్స్ అని చెప్పవచ్చు. ఐ లెన్స్ హ్యాస్ డాష్ ఫోకల్ పాయింట్స్, 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి, 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి అని చెప్పవచ్చు. నెక్స్ట్, irrespective of object position concave lens always forms image. కాన్కేవ్ లెన్స్ ఎల్లప్పుడూ ఎలాంటి ఇమేజ్ను ఫామ్ చేస్తుంది? ఆబ్జెక్ట్ పొజిషన్ ఎక్కడున్నా అంటే డిమినిష్డ్, అలాగే వర్చువల్ ఇమేజ్ను ఫామ్ చేస్తుంది, అది డిమినిష్డ్ అని చెప్పవచ్చు. Next, the distance between 2 focal points of a thin lens having focal length f is the distance between 2 focal points అన్నాడు. The distance between 2 focal points, ఇది f1, ఇది f2. ఈ నుంచి ఇటుకి f, ఈ నుంచి ఇటుకి f. ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే 2f అని చెప్పవచ్చు.
2Fకి ఈక్వల్ అవుతుంది. ఇన్ విచ్ కేస్ కాన్వెక్స్ లెన్స్ కెన్ ఫార్మ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అంటే when the object is placed between ఆప్టిక్ సెంటర్ P అండ్ ఫోకల్ పాయింట్ F, ఈ రెండింటి మధ్య ఉంచినప్పుడు మాత్రమే మనకు ఏం ఏర్పడుతుంది అంటే కాన్వెక్స్ లెన్స్ అనేది వర్చువల్ ఇమేజ్ను ఫామ్ చేస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా. సో లెన్స్ మేకర్స్ ఫార్ములా 1/f = n-1 ఆఫ్ 1/r1 మైనస్ 1/r2. మన ఫార్ములా నేర్చుకుంటే ఆ ఆప్షన్స్లో ఏది ఉండేది గుర్తించవచ్చు. ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ డిపెండ్స్ ఆన్ సరౌండింగ్ మీడియం. సో సరౌండింగ్ మీడియం అది గాలి కావచ్చు, వాటర్ కావచ్చు, అలాగే ఇలాంటి వాటిపైన డిపెండ్ అవుతుంది. నెక్స్ట్, ద ఫోకల్ లెంత్ ఆఫ్ డబల్ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ రేడి R1 R2 ఇన్ ద మీడియం A. సో ఇక్కడ కాన్కేవ్ లెన్స్ అన్నాడు, డబల్ కాన్కేవ్ లెన్స్. సో మనం ఎలా చేయాలి? కాన్కేవ్ లెన్స్ కన్నప్పుడు మనము ఎలా చేస్తాము అనేది చూస్తే ఇక్కడ ఫార్ములా. సో R1 ఈజ్ సైన్ కన్వెన్షన్ ప్రకారం -30 సెంటీమీటర్, R2 ఈజ్ 60 సెంటీమీటర్. సో అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. ఏం కనుక్కున్నాడు? ఫోకల్ లెంత్. లెన్స్ ఫార్ములా 1/f = n-1 × 1/r1 మైనస్ 1/r2. దట్ ఈస్ n వాల్యూ 1.5. 1.5 మైనస్ 1 అంటే 0.5. 0.5 అంటే 1/2 రాసుకోవచ్చు. సో -30 మైనస్ 60 -30 60 30 60 LCM మనం గమనిస్తే సో 60 వస్తుంది. దట్ ఈస్ 1/2 ఇంటూ 60 బై -2 -1. దట్ ఈస్ 1/2 ఇంటూ -3/60 20. సో -1/40. సో -40 సెంటీమీటర్ ఈజ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. చేసి ఆన్సర్ గుర్తించాలి. ఇఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ ఇట్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్స్ AX, దెన్ ఫోకల్ లెంత్ అని. సో అప్పుడు ఫోకల్ లెంత్ ఎంత అవుతుంది అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ అయితే అప్పుడు డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ రేడియస్ అప్పుడు X అవుతుంది. ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే X/2 అవుతుంది. నెక్స్ట్, కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంత్ వచ్చేసి 25 సెంటీమీటర్, ఇమేజ్ డిస్టెన్స్ 25 సెంటీమీటర్. అప్పుడు ఏం కనుక్కోమన్నాడు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. 1/f = 1/v మైనస్ 1/u ఫార్ములాని యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. దిస్ ఇంప్లైస్ 1/25 మైనస్ 1/75 = -1/u. 75కి 25కి LCM చూద్దాం. 25 3s 25 1 అంటే 75 వస్తుంది. -1/u ఈజ్ ఈక్వల్స్ టు 75. దట్ ఈస్ 3 - 1. దట్ ఈస్ -1/u ఈజ్ ఈక్వల్స్ టు 2/75. that is u by -1 that is 75/2. that is u is equals to -75/2 centimeters. that is divide చేస్తే 2 1s 2 3s 15 అంటే 2 7s 37.5 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇవి మనకు ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. సో మనకు నెక్స్ట్ హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్లో ఏమేమి ఇంపార్టెంట్ పాలిసెట్ APRJCకి చూద్దాం.